ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఎదుటివాడి మీద ఆధారపడి తాను అనుకున్నది సాధించడాన్నే కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు. ఈ ప్రపంచంలో గత కొంతకాలం ముందు ఒకరి కోసం ఒకరు బ్రతికేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, మనుషులు మారారు. స్వార్థం అనే పదానికి పరాకాష్ఠగా బ్రతుకుతున్నారు. ఆ స్వార్థం ఎక్కువైతే ఎలా ఉంటుందో ఈ కథలో చూద్దాం. నీ ఇంట్లో చెప్పొచ్చావా? టాక్సీ. రే, ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి రా, ప్లీజ్ రా. నోరు మూసింది పదా. ఎక్కడ ఉన్నాను, కలితే కాలు ఇరిగిపోతాయి. అన్యాయంగా తీసుకొచ్చారా, పోతారా, సంకనాకి పోతారు. న్యాయంగా మనం చెప్పినట్టు తీసుకురావడానికి వాడు ఏమన్నా మన కార్ డ్రైవరా, కిడ్నాపరు? మేము కూడా నీలా కిడ్నాప్ అయిన వాళ్ళ. కిడ్నాపా? ఎనీవేస్, ఐఎమ్ కళ్యాణ్. ఐఎమ్ చందు, నైస్ టు మీట్ యూ. అయ్యి మొదయ్, అదేంటో ఎక్కడెక్కడ మనుషులను కూడా ఎలా కలుస్తామని నేను ఎప్పుడూ ఊహించలేదు. అలా జరిగేదే లైఫ్ కదా. అంతేలే. సరే పదండి. అవును, ఇంతకీ మళ్ళీ ఎందుకు కిడ్నాప్ చేశారంటావు? ఎంతమందిరా? నలుగురన్నా మొత్తం, అందులో ఒకడు పనిచేయడు. ఈడెవడో మనకు రూమ్ చూపించినోడు ఈడే అన్న. అన్నా రెంట్. అన్నా, ఇంతకీ వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశారు? సొంత తమ్ముడికి చెప్పను, నువ్వెవడో బచ్చేగడివి. అన్నా పోయాడు. తీసుకెళ్ళి పాతేయండి. అదే నాకు అర్థంగా. అర్థమైంది కదా, ఇంకా ఆలోచనగానే చేస్తే మీ సంగతి కూడా ఇంతే. నోరు మూసుకుని ఉండండి. రే, మా నాన్నకి నేను ఒకనే కొడుకునిరా. మా నాన్నకు ముగ్గురు, నేను పోయినా ఇంకా ఇద్దరు ఉంటారులే. ఓహో, ఊరుకో. ఇంతకని తినవరు వచ్చినప్పుడు నేను చూస్తున్నాను.
ఏదో నవ్వులుతూనే ఉంటున్నాడు. ఈడవడండి బాబు అడుగుతుంటే ఎలా చూస్తాడు. అది సర్లే కానీ మన ముగ్గురం కలిసి ఆలోచిద్దాం. ఎందుకు నలుగురిని కలిపి పాతి పెట్టాడంక? మనం ఆలోచించే విషయం మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఓకే ఓకే ఓకే. టీ తీసుకోండి. వాటర్ ఏమైనా కావాలా? వద్దు. మాస్టర్ టీ. అది సరే, ఇలా కిడ్నాపులు చేసి టీలు ఇవ్వడం ఏంట్రా? నాకేం అర్థం కావట్లే. నేను ఏ సినిమాలో చూడలేదు, కొత్తగా ఉంది కదా. రే కొంపదీసి టీలో కానీ పాయిజన్ ఏమైనా కలిపారేమోరా. రే అసలుకే మా నాన్నకి నేను ఒకనే కొడుకునరా. చచ్చా, ఆడి చంపాలనుకుంటే అక్కడే చంపేద్దుడు, ఎంత దూరం తీసుకొచ్చేవాడు కాదు. అంతేలే. సరే కానీ ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడదామా? ఓకే. ముందుగా మనకు కానీ మన పేరెంట్స్కి కానీ ఏమైనా గొడవలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గొడవ 2 వీక్స్ అయింది. అది కూడా మా నాన్నగారు ఫోన్లో గట్టిగా మాట్లాడుతుంటే విన్నాను. దేని గురించి అంటే ఐ మీన్ ఏ టాపిక్? పెద్దగా క్లారిటీ లేదు, కానీ గొడవ అయితే మాత్రం గట్టిగా అయింది. నీకోరా? ఇంట్లో వాళ్ళ దగ్గర వాడు అప్పు తీసుకుని పారిపోయాడు. వాడి మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా వాడు రిలీజ్ కూడా అయిపోయాడు బెయిల్ మీద. నాకు తెలిసి మా ఇంట్లో పెద్ద గొడవలు ఏం లేవు. నాకు తెలిసి మన ఇద్దరికి సంబంధించిందే ఎవడో కిడ్నాప్ చేసి ఉండాలి. గుర్తొచ్చింది. పొద్దున్న ప్యాసింజర్ టికెట్ తీసి ఎక్స్ప్రెస్ ఎక్కాను. టీసీ గడ్ ఫైన్ కూడా వేసాడు. నేనది కట్టకుండా వెనక దారి నుంచి వచ్చాను. కొంప తీసాడు ఏమన్నా. ఏదైనా తిప్పు, సీరియస్నెస్ మెయింటైన్ చేయరా ఇప్పటికైనానే. రే నాకు నిజంగా వాడి మీద డౌట్ రా. రే ఇంకోసారి వెంటనే వాడి కాదు నేనే చంపేస్తాను. రే నాకు తెలిసి వీళ్ళ నాన్నగారు ఫోన్లో మాట్లాడిన దానికి ఈ కిడ్నాప్ అయిన దానికి ఏదో సంబంధం ఉంది. నాకు ఎందుకో మీ ఇంట్లో వాళ్ళని మోసం చేసినాడే కక్ష కట్టి ఇదంతా ప్లాన్ చేశాడు అనుకుంటున్నాను. నీతో ఉన్నందుకు నన్ను కూడా తీసేస్తాడు. అదే నేను ఆలోచిస్తున్నాను రా. మన ఫోన్లు కూడా ఆడి దగ్గర ఉన్నాయి. మన ముగ్గురం ఓకే, మరి ఇతని సంగతి ఏంటి? భయ్యా నీకేం గొడవలు లేవా? వచ్చినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. బాగా గుర్తెచ్చుకో, 1 year బ్యాక్ కానీ లేదంటే కొద్ది రోజుల ముందు కానీ గొడవలు ఏమన్నా డైలీ జరుగుతూనే ఉంటాయి. సబాష్. సరే ఇంతకీ మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. ఒక నిమిషం బయట ఎవరున్నారో చూసేస్తాను. రే ఎక్కడ ఉన్నారా? రే నాది ఐడియా. ఏంట్రా? టీ తెచ్చాడు కదా, వాడే ఇప్పుడు మనకి హెల్ప్ అవుతాడు. వాడా? ఎలా చెప్తా. ఫుడ్ తీసుకోండి. రే వాడెక్కడే ఉన్నాడు. బిర్యానీ. టీ. భయ్యా ఇక్కడ ఫోన్ ఏమైనా అరేంజ్ చేయగలవా? భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. ఫోన్ సెట్ అయిపోయిందిరా. ఇక్కడున్న ప్రతి వాడు నా మనిషే. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏమైనా చేశారంటే తీసుకెళ్లి పాతేస్తా. బాగా అసలుకి మా నాన్నకి నేను ఒకనే కొడుకునరా. రే అసలు ఇలా కిడ్నాప్ చేసి టీలు బిర్యానీలు పెడతామేంట్రా? నాకేం అర్థం కాలేదు. నిజమే కదా, అదే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది కదా, టీలు బిర్యానీలు ఇచ్చి పెడుతున్నారు.
అసలు వీళ్ళు ఏంటో వీళ్ళ ప్లాన్లు ఏంటో. నువ్వెప్పుడు వచ్చారా బాబు? ఆయన మనం సడన్గా తిరగాల. అది సర్లే గాని వాడిని గమనించారా? ఎవరిని? అదే మన కొట్టినోడిని. ఆడేటరా బాబు, ఆడు వాడి పర్సనాలిటీ ఎంతమంది కిడ్నాప్లు మింగేసాడో. అది సర్లే కానీ ఆడి పర్సనాలిటీ చూసారా? ఆ మంత్ 4 బిర్యానీ ప్యాకెట్లు మింగేసేవాళ్ళ ఉన్నాడు. ఆడు ఛానల్ మధ్యలో తిరిగి నీట్ ఎనిమిదిలో ఉన్నాడు. మీకేమైందిరా? ఆడు కొట్టిన దెబ్బకి మెదడబ్బుగానే వస్తుంది ఏంటి? అలా చూస్తున్నారు ఏట్రా? చెప్పొచ్చు కదరా. చెప్తుంటే వింటున్నావా? ఇంకిడ వచ్చిన వాళ్ళ కాదురా. అన్నా ఫోన్. ఎప్పుడు పంపుతున్నావు? రేపే పంపుతున్నాను. ఎంతమంది? 3 బాగానే ఉన్నారు కదా? యూతే కదా, ఫ్రెష్గా ఉంటారు. ఎందుకైనా మంచిది వాళ్ళ ఆర్గన్స్ టెస్ట్ చేసి చూద్దాం. ఓకే సరే. ఏమైందిరా? ఏంద్రా? ఆడు మనల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు తెలుసా? ఎందుకు? మనల్ని చంపి మన బాడీ పార్ట్స్ నమ్ముకుందామని. ఏంటి మనల్ని చంపేస్తారా? రే మా నాన్నకి నేను ఒకడినే కొడుకునరా. నువ్వు ఉండరా బాబు. అయినా అడిగి బిజినెస్ పెట్టుకోవాలంటే ఏ బ్యాచ్ వాళ్ళ బ్యానర్ షాప్ పెట్టుకుని బతకచ్చు కదరా. మన బాడీ పార్ట్స్తో బిజినెస్సా? ఈ ముక్కాడు వస్తాడు, ఆడికి చెప్పు. అమ్మో ఇంకేమన్నా ఉందా? రే వాడే అంతలా తెగించాడంటే మనం తెగించలేమా? ఓకే డన్. డన్. మేము 4, మీరిద్దరు. మేము తిరగబడితే మీరుండరు. కాబట్టి జాగ్రత్తగా లాయించండి. లేదంటే వాడితో పాటు మీరు కూడా వద్దు కదా. వెళ్ళిపోతాం. కేవలం నీ స్వార్థానికి అమాయకులైన మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావు. మా నాన్నకు రోజు మటన్ పెట్టి మేపింది నీలాంటి ఎదవలకు బలవ్వడానిక. మా నాన్నకి నేను ఒకనే కొడుకుని చంపేద్దాం అనుకున్నాం. క్లైమాక్స్లో కూడా డైలాగ్ మార్చవా? ఎలా అసలు? మా ముగ్గురిని కిడ్నాప్ చేసి అమ్ముకోవడానికి. ఓకే, మరి ఇతను ఎందుకు కిడ్నాప్ చేసావు? ఆడి ఫేస్ మా వాళ్ళకి నచ్చలేదని. నచ్చలేదని? ఆడి కాళ్ళు చేతులు ఎరగొట్టి గోదాట్లో కలిపేద్దామని. ఫేస్ నచ్చలేదని చంపేద్దాం అనుకున్నాం. మా ముగ్గురిని అమ్మేద్దాం అనుకున్నాం.
ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎక్కువేరా నీకు. గోదావరిలో కలిపేద్దామన్నారా? ఇంక వీడితో టైం వేస్ట్ చేయడం అనవసరం రా. కాల్ ద పోలీస్. ఉంది వేరా. రే వదిలేండ్రా ప్లీజ్ రా, వదిలేండ్రా రే ప్లీజ్ రా. కాబట్టి మనిషికి స్వార్థం ఉండొచ్చు తన బ్రతకడానికి, తానొక్కడే బ్రతకడానికి కాదు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మని మని.